టీచర్ అబ్సెంట్ ఈ మాట వినగానే ఎంత హ్యాపీ అయ్యేవాళ్ళం. ఒక 5 minutes టీచర్ క్లాస్ కి లేట్ గా వస్తే క్లాస్ లానే ఉండేది కాదు. ఇంకా అదే టీచర్ అబ్సెంట్ అని తెలిస్తే కనీసం బుక్ కూడా ఓపెన్ చేసేవాళ్ళమే కాదు. ఒక్కోసారి టీచర్ అబ్సెంట్ అని స్కూల్ కి ఆ రోజు రారని ముందే తెలిసేది. కొన్నిసార్లు అయితే ఎంతసేపటికి రావట్లేదని ఆఫీస్ రూమ్ కి క్లాస్ లీడర్ వెళ్లి తెలుసుకుని వచ్చే వరకు తెలీదు ఆ రోజు స్కూల్ కి టీచర్ రాలేదని. ఎక్కడ లేనని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సినిమా అలా ఉంది, మొగలి రేకుల్లో మొన్న పెద్దయిపోయాడు, ఎల్లుండి ఇంట్లో ఫంక్షన్ ఉంది, స్కూల్ కి రాను అని ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో బెంచ్ మీద కూర్చుని చెప్పుకోవడానికి గోలెడన్ని టాపిక్స్ ఉండేవి. టీచర్ లేని క్లాస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇంకా వచ్చి ఆ గోలకి అటువైపు వెళుతున్న ఏదో ఒక టీచర్ తో తిట్టించుకోకుండా ఉండేవాళ్ళమా. చాలా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. హోంవర్క్ రాయకుండా చదవకుండా భలే ఎస్కేప్ అయిపోయేవాళ్ళం. ఇంకా ఆ రోజు స్లిప్ టెస్ట్ ఉంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా టీచర్ అబ్సెంట్. ఇంకా ఆ రోజు పెద్ద పండగే మనకి. ఇలా చాలా సార్లు టీచర్స్ అబ్సెంట్ అయితే ఎంత హ్యాపీ అయ్యేవాళ్ళమో. అదే ఫేవరెట్ టీచర్ స్కూల్ కి రాకపోతే అంతకన్నా ఎక్కువగా బాధపడేవాళ్ళు. అప్పుడప్పుడు క్లాస్ ఖాళీగా ఉందని ఎక్స్ట్రా టీచర్ ని పంపించేవాళ్ళు. ఆ వచ్చిన టీచర్ కూడా నీకు నచ్చింది ఏదో ఒకటి చేసుకోండి అంటారు చూడండి, అది మాత్రం మన ఫేవరెట్ డైలాగ్. ఏమైనా ఆ రోజుల్లో క్లాస్ కి టీచర్ అబ్సెంట్ అయితే మన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన అల్లరి భలే ఉండేది కదా, ఏమంటారు?